ఇందాక నేను ఒక చీర సెలెక్ట్ చేశాను, ఆ చీర ప్యాక్ చేయండి ప్లీజ్, త్వరగా చేయండి. తర్వాత నేను జ్యువెలరీ షాప్కి వెళ్ళాలి. అయ్యో టైం అయిపోతుంది. ఆ చీర తిండి, అది ఆ చీర ప్యాక్ చేయండి. తొందరగా ప్యాక్ చేసేవ్వండి. నా బ్యాగ్ ఏది? ఏమండి ఏమండి, నా బ్యాగ్ ఏదండి? ఏమిటి రోయ్, చాలా రోజుల తర్వాత మసాలా వాసన గుమ్మలాడుతున్నాయి. అవునరా, కోడి. కోడే ఎక్కడదరా? ఆ వివరాలు అడగకూడదు. నేను వడ్డిస్తాను, నువ్వు తిను. 10,000 పోయాయా? ఎలా పోయినాయమ్మా? డబ్బేమో బ్యాగ్ లో పెట్టాను, బ్యాగ్ తో కొట్లోకి వెళ్ళాను. చైర్లన్నీ సెలెక్ట్ చేసి చూసేసరికి పక్కన పెట్టిన బ్యాగ్ కనిపించలేదు. 10,000 పోయినాయే? 10,000 పోతే పోయింది, నాకు ఇష్టమైన బ్యాగ్ పోయింది. బ్యాగ్ పోతే పోయింది, 10,000 పోయినాయే? బ్యాగ్, ఆ బ్యాగ్ అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? అమెరికా నుంచి రాగిని పంపించింది, నాకు ఆ బ్యాగే కావాలి. సరేనమ్మా, రాగినికి ఫోన్ చేసి అమెరికా నుంచి మళ్ళీ అలాంటి బ్యాగే పంపించమని చెప్తాను. సరేనా? లేదులే డాడీ, అమెరికాకి వెళ్ళి నేనే తెచ్చుకుంటాను. అలాగేనమ్మా. ఏంటి నువ్వు అమెరికా వెళ్తావా? వద్దులేమ్మా, నేనే పోలీసులు ఫోన్ చేసి చెప్తాను. ఇదిగో రమణరావు, ఎస్పీ సుబ్బారావు ఫోన్ చేసి కొట్లో నా 10,000 పోయినాయని చెప్పబోయా. డాడీ నా బ్యాగ్. అదే బ్యాగ్ కూడా పోయిందని చెప్పి వెంటనే యాక్షన్ తీసుకోమని చెప్పబోయా. అలాగే సార్. ఇదిగో సాయంత్రం లోపల నువ్వేం చేస్తావు నాకు తెలియదు, ఆ బ్యాగ్ కావాలి. హలో, ఎక్కడికి రా ఫోన్ చేస్తున్నావు? బడుతాయి. అయ్యగారు ఎస్పీ గారికి ఫోన్ చేయమన్నారండి. సంతోషించామలే, ఫోన్ కింద పెట్టు. బావగారు, మీకు మరీ ముందు చూపే తప్ప వెనక చూపు లేదు బావగారు. ఇప్పుడు పోలీసులు ఫోన్ చేస్తాం రైటే, మాది 10,000 రూపాయలు పోయింది అంటాం రైటే, వాళ్ళు పట్టుకుంటాము అంటారు, పట్టుకుంటారు కూడాను రైటే. కానీ దాంతో అయిపోయిందా? ఈ డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటారు. ఎక్కడిదేమిటయ్యా? మందే కదటయ్యా. దానికి ఎక్క ఉంటుందా? ఇది నల్ల డబ్బు, దాంతో డొంకంతా కదులుతుంది. మన గోడలు కదులుతాయి, పునాదులు కదులుతాయి, మన పేర్లు పేపర్లో పడతాయి. పెనాల్టీ 10,000 కావచ్చు, 10 లక్షలు కావచ్చు, ఇంకా దాటొచ్చు. 10,000 పోతే పోయి కానీ ఇదిగో ఫోన్ చేయదయ్యా. ఆపి చాలరా, కొంచెం ఏని మళ్ళీ ఎప్పుడు తింటామో ఏమో. చాలని వేసుకో. చాలు. అసలు ఇదంతా మహాతల్లి పుణ్యం రా. ఏ మహాతల్లిరా? పర్సు మహాతల్లి. ఏంటి పర్సు మహాతల్లి? అదే పర్సులోంచి డబ్బు తీసిచ్చిందే ఆ మహాతల్లి. ఏ పర్సు, ఏ డబ్బు, ఏ మహాతల్లి? అదంతా తర్వాత చెప్తారా, ముందు నువ్వు తిను. నువ్వు నిజం చెప్పకపోతే నేను తిన్ను. పర్సు కొట్టేశాను రా. ఆగు, చూడు ఇందులో ఎంత డబ్బు ఉందో. అంతా తీసుకున్నానా? 100 రూపాయలు మాత్రం వాడుకున్నాను. నిజంగా దొంగతనం చేయాలనుకుంటే ఈ డబ్బంతా వాడేసుకోవచ్చుగా. ఇందులో నేను చేసిన పెద్ద తప్పేమిటి? అవసరానికి 100 వాడుకున్నాను. 100 అయినా 1000 అయినా 1,00,000 అయినా దొంగతనమే. నిన్న భగవంతుడు కూడా మార్చలేదు. అయిపోయింది, ఇది అయిపోయింది. ఈ ఒక్కసారికి తినరా. పర్సులో అడ్రస్ ఉంది, నేను తీసుకెళ్ళి ఇచ్చేస్తాగా. మహా ఇచ్చావులే, ఇవే. తిని వెళ్ళరా. వెళ్ళిపోతాడు పెద్ద సత్యహరిశ్చంద్రుడు. నువ్వు మార్చుకుంటే మార్చుకో, నీకోసం నేను ఎందుకు మార్చుకోవాలి? నీ తినేది కలిపి అంతా నేనే తినేస్తాను. మూడు రోజులుగా వాడు తినలేదు. వాడు తినకుండా నేను ఎలా తినేది? అసలు ఈ పొరపాటు వీడిది కాదు, ఆ శ్రీరామచంద్రుడిది, ఆ హరిశ్చంద్రుడిది, ఆ మహాత్మా గాంధీది. అమ్మారు, మీ బ్యాగ్ అండి. నా బ్యాగ్, నా బ్యాగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, ఈ బ్యాగ్ మీకెలా దొరికింది? పొరపాటున మా ఫ్రెండ్ తీసుకొచ్చాయండి. దట్స్ ఆల్ రైట్. చూడండి, దానిలో మీ డబ్బు ఉంది. అంతా కరెక్ట్ గానే ఉందండి. కరెక్ట్ కాదండి, ఒక 100 రూపాయలు తక్కువగా ఉంటుంది. తెలియక నా ఫ్రెండ్ వాడుకున్నాడు. పర్వాలేదండి, ఇది కూడా తీసుకోండి. ఎందుకండి? ప్రెజెంటేషన్. నోనో, 100 వాడుకున్నందుకు సిగ్గుపడుతున్నాను. నాకు ఉద్యోగం రాగానే తెచ్చిస్తాను. ఏమిటి, మీకు ఉద్యోగం లేదా? లేదండి, ట్రై చేస్తున్నాను.
మీరు ఎంతవరకు చదువుకున్నారు? బిఈ గోల్డ్ మెడలిస్ట్. బిఈ గోల్డ్ మెడలిస్టా? ఎస్ మేడం. వస్తానండి. సారీ, మీ విజిటింగ్ కార్డ్. థ్యాంక్ యూ. రైట్. అమ్మాయి డాడీ, డాడీ బ్యాగ్ డాడీ. దొరికిందా? మొన్న 10,000 ఇదిగో డాడీ. లెక్క పెడతారు డాడీ, అందులో ఒక 100 తక్కువైంది. 100 ఎలా పోయిందమ్మా? పోతే పోయింది కదా 100. ఇది కూడా తీసుకెళ్ళమన్నాను. పాప అబ్బాయి వద్దని వెళ్ళిపోయాడు. వద్దన్నాడా? వెరీ నైస్ బాయ్. ఎలా బతుకుతాడే ఉంటానమ్మా. అబ్బా, బ్రహ్మాండంగా ఉంది కోడి, ఫస్ట్ క్లాస్. ఏమిటి అలా చూస్తున్నావు? నువ్వు తినకపోతే నేను కూడా తిని మానేసి పడి ఉంటాను అనుకున్నావా? అదేమైంది? శుభ్రంగా తిన్నాను. అర్జున్, ఎంత మంచి మనసు ఇచ్చిన ఆ భగవంతుడు నీకెందుకింత చిన్న బుద్ధి ఇచ్చారు నాకు అర్థం కావట్లేదు. తెలిసి ఎవరి నోటి దగ్గర కూడా తీయకూడదంటారు. ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ. కృష్ణ, నాకు తెలుసు నువ్వు తినలేదని. నేను లేకుండా నువ్వు తినలేవని కూడా నాకు తెలుసు. ఐఎమ్ సారీ. కంట్రోల్ రేట్ 30. సరేనయ్యా, ఇన్నాళ్ళు మేము గొడవల్లో పెట్టి దాచి ఉంచినందుకు మరి అంత తీసుకోవాలి కదా. బొంబాయిలో 90, 150. మిమ్మల్ని కాదండి, ఉండరా. మీరు 90కి అక్కడ కొని ఇక్కడికి తీసుకొచ్చి అమ్మి చూడండి. ఈ బద్దలైపోతుంది రేటు. ఎన్ని బస్తాలైనా పంపుతాను. 1000 పంపరా? అబ్బాయి వచ్చాడు, తర్వాత మాట్లాడు. అర్జెంట్ అమ్మంటే ఎదుగాచు. నువ్వేమేం గొప్ప పనులు చేస్తున్నావో తెలుసుకుందామని. అదేంటండి? అవునరా, నేను సంపాదించిన ఆస్తి నీ కోసం తిరిగి అమ్మేయలేక బాధ. డాడీ ఏమిటి నువ్వు అంటున్నది? నువ్వు చీటికి మాటికి 10,000 పంపు, 15,000 పంపు అని టెలిగ్రామ్లు ఇస్తుంటే ఇక్కడ నాకు కోపం బద్దలైపోతుంది. మరి నువ్వే కదా నన్ను బొమ్మ పంపించావు. రైటేరా ఎదవా, ఇక్కడ నీ మీద పోలీస్ కేసులు తగులడ్డాయి కనుక దూరంగా ఉంటే మంచిదని నేనే పంపాను. నేను ఖాళీ కొంట ఇష్టం లేక అమితాబ్ బచ్చన్ క్రైమ్ పిక్చర్ ప్లాన్ చేశాను డాడీ. ఆ రేఖ కాల్షి కోసం తిరుగుతూ. వద్దు, మనకి ఎవ్వరి కాల్ షీటు వద్దు. మనకు బంగారు రేఖ ఉంది, నీ కాల్ షీట్ దానికి. ఎవరు డాడీ? నీ మరదలు జ్యోతి. ఇంకా పెరగలేదా? నీ కోసం అవ్వకుండా అలా ఆఫ్ చేశాను. మంచిగా దాని చుట్టూరు తిరుగు, నీ దారిలోకి తెచ్చుకో, ఆ తర్వాత పెళ్లి చేసుకో. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. ఇదిగా ఎక్కడికి? జ్యోతి దగ్గరకు. తొందర పడ్డామంటే గోపు వాచిపోద్ది. ఇలా వెళ్ళి క్రైమ్ పిక్చర్. జ్యోతి. హాయ్. ఏమిటిదే? అదే రేపు పెళ్ళయ్యాక ఈ గదిలో ఇదే మంచం మీద ఇంతకన్నా క్లోజ్గా ఉండాలి కదా, అందుకని ఒక్కసారి యాస్ చేసేద్దామని. రిహార్సల్. అయితే యు షట్ అప్ అండ్ గెట్ అవుట్. డాడీ, జ్యోతి. డాడీ, జ్యోతి. డాడీ. ఏమైందమ్మా? ఇడియట్, యు షట్ అప్. ఏమైందమ్మా? డాడీ, చూడండి డాడీ, ఈ స్టూపిడ్ నా రూమ్ లోకి వచ్చి నా బెడ్ మీద పడుకుని ఏమో రిహార్సల్ చేస్తాడు. రిహార్సల్. అది కాదు అంకుల్, నేను అంకులా గడ్డుగుట మక్కలు నువ్వు నేను చెప్తాను. వ్యాధోపంలో వీడను, సభ్యత సంస్కారం లేని ఏం చేసావురా? అమ్మాయి గదో కట్టువా, అమ్మాయి గదో కట్టువా, అమ్మాయి గదోకెళ్ళి రిహార్సల్స్ పెడతావా? రిహార్సల్స్. ఇదిగో బావా, బావా ఊరుకో బావా, ఊరుకో. ఏదో పొరపాటు చేసి ఉంటాడు. పొరపాటు కదా బావా, ఊరుకో బావా. నా కంటి కనబడితే చీర తప్ప. ఊరుకో బావా. ఏమిటి బావా, ఏమిటి ఆవేశం? అయితే అమ్మాయి సిన్సియర్రే, అబ్బాయి కూడా సిన్సియర్రే, కానీ లోకం సిన్సియర్రా. వీళ్ళు గదిలో ఉండడం చూస్తే లోకం ఏమనుకుంటది? ఇప్పుడు నువ్వు నేను ఉన్నాం, మనం ఎలా బతుకుతున్నాం? కృష్ణార్జునుల్లా బతుకుతున్నాం. దానికి ఏమన్నా మర్చిపోతే మళ్ళీ బతకగలవా? అమ్మాయి, నీ బాధ నాకు తెలుసు, నువ్వేం బాధపడకు. పెద్దోని చెబుతున్నాను, వెళ్ళి పడుకో. బావా ఒక సెకండ్. సెకండా? ఎందుకు? ఎందుకంటే ఏంటి బావా, ఈ రోజుల్లో ఏ తండ్రి ఏ కొడుకుని ఇలా కొట్టగలడు, ఏ తండ్రి ఏ కొడుకుని ఇలా కండిషన్ లో పెట్టగలడు? నువ్వు సెకండ్ రైతే రైతే ఏడుతో పడుకున్నావా? ఆయన కొడితే తిరగబడాలి కానీ నువ్వు కూడా కొడతావా? రైతే నువ్వు చేసిన పనికి నువ్వు ఎదవయ్యో,
అది రైటు అంటే నేను ఎదవనైపోతాను. అప్పట్లో కనుక నేను కలగజేసుకున్నాను కొట్టలేదనుకో సత్యంబాబే రెచ్చిపోయి కాళ్ళు చేతులు ఇచ్చేసేవాడు. అయినా ఆ అమ్మాయితో కొంచెం ఇదిగా ఉండరా అంటే మరీ ఇదిగా ఉంటావా? నువ్వేనే చెప్పా. ఏమని చెప్పాను? మంచిగా ఉండమన్నాను కానీ భర్తనెక్కమన్నానా? వ్యర్థము. ఏమండి ఏమండి, హలో మీరా? ఉద్యోగం దొరికిందా? లేదండి. ఇంకా దొరకలేదా? ఏమండి చేయండి. ఎందుకండి? వేయమంటుంటే. ఎందుకండి? ఉద్యోగం కోసం ఎక్కడెక్కడ తిరిగారు? ఎక్కడ తిరగలేదు అని అడగండి. ఈ చీకుడు వేయండి. ఎందుకండి? ఎవరైనా చూస్తారండి? వేయమంటుంటే. ఎవరైనా చూస్తే బాగుండదండి. ఏమండి అక్కడ ఎవరో చూస్తున్నారండి? వాడు చూడాలనండి మిమ్మల్ని చేయమన్నాను. అతను ఎవరండి? వాడు చోట్లండి, మాకు బాగా కాల్చున్నాడు. వాడిచ్చి నాకు అంట కట్టాలని వాడి బాబు మా నాన్న కలిసి ప్లాన్ ఇస్తున్నారు. ఏదో ఒకటి మాట్లాడండి. ఏం మాట్లాడమంటారు? ఏదో ఒకటి. మీకు ఏబిసిడీ వచ్చా? ఏబిసిడి EFGHIJ ALMNOPQR STUV W XYZ. ఆఫీసరే అండి. ఏమండి అతను ఇంకా ఇట్టే చూస్తున్నా అండి? చూడండి. ఇప్పుడు అర్థమైంది అసలు వ్యవహారం. ఎవరెత్తనం చెప్పా? నా బాయ్ ఫ్రెండ్. ఏం చేయని చెప్పండి, వీడొక పిచ్చోడు. వీడికి ఇచ్చి కట్టబెట్టాలని మా నాన్న ఉద్దేశం. ఏమండి మీరు చేసిన సహాయానికి ప్రతిఫలం ఏమిటో తెలుసా? మీకు నేను ఉద్యోగం ఇప్పించడం. సారీ అండి, ఒకరి సిఫార్సుగా ఉద్యోగం సంపాదించడం నాకు ఇష్టం లేదు. వస్తానండి. ఏంట్రా అది? ఏంటి కథ? ఏం లేదే, అంతా నేను చూస్తూనే ఉన్నాలే. ఓయ్ మొత్తం మీద ఈ అమ్మాయికి మనకి ఏదో పూర్వజన్మ సంబంధం ఉందిరా. మొన్న నేను పర్సు కొట్టేశాను, ఇప్పుడు నువ్వు మనసే కొట్టేశావు. అదే అదే లేదురా, అదే లేదు. సర్లే ఓయ్, నేను పర్సు కొట్టేసినందుకు నువ్వు పనిష్మెంట్ ఇచ్చావు. ఇప్పుడు నువ్వు మనసు కొట్టేసినందుకు పనిష్మెంట్ ఏమిటో తెలుసా? అయ్యో రామ, ఆ అమ్మాయి ఓకే అంటే మా అంగళ్యం తంతునా నేనా చూస్తే మనల్ని బట్టు తంతారు. పద పద పద.